అండి, ఈరోజైతే ఆలుగడ్డ టమాటా సింపుల్ కర్రీ చేసుకోబోతున్నాము. చూడండి, చేసుకునే విధానము మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ అయితే చపాతీ రైస్కి కూడా తినొచ్చు. చూడండి, స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము. ఒక 2-3 స్పూన్లంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు అయితే తరుక్కున్నాను నేను. కొద్దిగా జీలకర్ర వేసాను, కొంచెం కరివేపాకు వేసానండి. అలాగే మన తరుక్కున్న ఉల్లిపాయ అయితే అందులోకి వేసుకుందాము. ఇది చక్కగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ అయితే బాగా వేగేలాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మంచిగా మగ్గించుకోవాలి. అలాగే మగ్గినాక మన ఆలుగడ్డలు అయితే అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. చూడండి, ఇది మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలిపి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ మగ్గించుకోవాలండి. 10-15 నిమిషాల్లో అయిపోతుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా పసుపు అండి, 1/2 టీ స్పూన్ పసుపు. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా చక్కగా కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా, అలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. అలా ఒక 4 నిమిషాలు వదిలేస్తే చక్కగా మగ్గిపోతుందండి. మన ఆలుగడ్డ అయితే త్వరగా మగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే అందులోకి 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. చూడండి, ఆలుగడ్డ టమాటా కర్రీ కాబట్టి మంచి గ్రేవీ కోసము ఒక పెద్ద 2 టమాటాలు తీసుకున్నాను. మరలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. చూస్తున్నారు కదా, బాగా మగ్గిపోయింది. అందులోకి అయితే కసూరి మేతి కొంచెం వేసుకుంటున్నానండి. చాలా టేస్ట్ వస్తుంది దీనివల్ల. కసూరి మేతి వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అలా 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా ఆలుకు పట్టేస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ కారము చక్కగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ కారం అంతా కర్రీకి అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మరొక నిమిషం మూత పెట్టేసుకుందాం. అలా మూత తీసుకొని చూస్తే చక్కగా మొత్తం అంతా మగ్గిపోయి ఉందండి. ఆలు కర్రీ అయితే సూపర్గా మగ్గింది. కొంచెం అందులోకి అయితే మనము వాటర్ వేసుకోవాలి. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి, గ్రేవీ కర్రీ కదా, కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఒక చిన్న కటోరీ వాటర్ అండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ ఆలుగడ్డ ఉడికిపోయింది కాబట్టి కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మరొక 2 నిమిషాల తర్వాత చూసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతూ బాగా రెడీ అయిపోయింది. కర్రీ అయితే ఎంత గ్రేవీగా బాగా వచ్చింది కదా. ఇంతేనండి మన కర్రీ అయితే. మంచిగా ఒక సిమ్లో పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా రెడీ అయిపోయిందండి. ఇంతే కర్రీ అయితే. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మంచి గ్రేవీతో ఆలు మంచిగా ఉడుకుతూ మంచిగా తయారైపోయింది కర్రీ అయితే. ఇంతేనండి, మన కర్రీ అయితే సూపర్.